రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా 2,50 లక్షల రూపాయలతో వేలాది సామాజిక సేవా కార్యక్రమాలు చేశామని, ప్రతి ఏటా 20 లక్షల రూపాయలతో విద్య, ఆరోగ్య, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ బచ్చు కమల్ బాబు తెలిపారు. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా 2,50 లక్షల రూపాయలతో వేలాది సామాజిక సేవా కార్యక్రమాలు చేశామని, ప్రతి ఏటా 20 లక్షల రూపాయలతో విద్య, ఆరోగ్యం, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ బచ్చు కమల్ బాబు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ సర్వీస్ సెంటర్ భవనంలో గల కాన్ఫరెన్స్ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి స్వాగతం పలికారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రస్ట్ చైర్మన్ బచ్చు కమల్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంబీబీఎస్ చదువుతున్న ఒక విద్యార్థినికి, ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థికి, ఇంటర్ చదువుతున్న 4 విద్యార్థులకు, డిగ్రీ చదువుతున్న 2 విద్యార్థులకు స్కాలర్షిప్ ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఒక వ్యక్తికి 2 హియరింగ్ ఎయిడ్, ఒక పేద విద్యార్థికి సైకిల్ను కమలబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కమలబాబు మాట్లాడుతూ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 2,50 లక్షల విలువైన సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, దీనికి సహకరిస్తున్న ట్రస్ట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ కార్యవర్గ సమావేశంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా సుమారు 3,50,000 రూపాయల విలువైన స్కాలర్షిప్లు, హీరింగ్, ల్యాప్టాప్, సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ, సెక్రటరీ కళ్యాణి, ట్రెజరర్ జగన్నాథరావు, సేమకుర్తి పాపారావు, మధు, బోడ ఆనంద్, పద్మనాభం, రామచంద్ర, బంగారరాజు, శారద, సుజాత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మా రెడ్ కాన్వెంట్ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 10 మంది కాకినాడ వాస్తవులకి, స్టూడెంట్స్కి, అవసరం ఉన్న వాళ్ళకి 3,50,000 రూపాయల వరకు బెనిఫిషరీగా ఇవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ 38 సంవత్సరాల క్రితం మేము రెడ్ కాన్వెంట్లో చదువుకున్నాం, వేరు వేరు ఊళ్ళో స్థిరపడ్డాం, వాళ్ళ వృత్తుల్లో పైకి వచ్చాం. మేమందరం లాస్ట్ 10 ఏళ్లుగా కాకినాడకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము సంపాదిస్తున్న దాంట్లో కొంత భాగాన్ని ఈ మా ట్రస్ట్కి ఇచ్చి, ట్రస్ట్ ద్వారా కాకినాడలో అవసరం ఉన్న విద్యార్థులకు మెడిసిన్స్కి, కళ్ళజోళ్ళకి తదితరంగా డాక్టర్ బాదం బాలకృష్ణ ఆధ్వర్యంలో హెల్ప్ చేస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాంట్ మోర్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ దిస్ సోషల్ వర్క్. ఒక సుమారు 10 ఏళ్ల క్రితం మేమందరూ ట్రస్ట్ కింద ఫార్మ్ అయ్యి ఎప్పుడో 38 ఏళ్ల క్రితం చదువుకున్నాం. చాలామంది ఆయన చెప్పినట్టు దేశ విదేశాల్లో స్థిరపడి ఈ ట్రస్ట్కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా నేను ఏం చెప్తుంటానంటే, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పను, కానీ మమ్మల్ని చూసి వివిధ ట్రస్టులు ఫారం చేసి 10 మందికి హెల్ప్ చేయాలి, వారు పుట్టిన ఊరికి, చదివిన స్కూల్కి కానీ కాలేజీకి కానీ న్యాయం చేయాలి ఎప్పుడు అని చెప్పి నాకు ఆలోచన వస్తుంటుంది. అందులో మేమందరూ మరి ఇలా కలిసి యాక్టివిటీస్ చేయడం, ఈరోజు మా యాన్యువల్ జనరల్ బాడీ కూడా మీటింగ్ కూడా పెట్టుకున్నాం. మరి అందరూ కూడా వారు పుట్టిన ఊరికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు స్కాలర్షిప్లు తీసుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మరింత మందికి సాయం చేసే విధంగా ఎదగాలని చెప్పి వారందరికీ ఆశీస్సులు అందజేస్తూ, మరి ఇక్కడికి వచ్చిన మా రెడ్ కాన్వెంట్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా వారి సంపాదనలో మన బచ్చు కమల్ బాబు గారు చెప్పినట్టుగా మరి కొంత భాగం ఈ ట్రస్ట్కి యాక్టివిటీ, వాళ్ళు ఎక్కడో విజయవాడలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఇక్కడ చేసే యాక్టివిటీని చూసి అక్కడి నుంచి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. వాళ్ళకి దీనివల్ల బెనిఫిటే ఉండదు, బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షను, మనం పుట్టిన ఊరికి, చదివిన స్కూల్ ద్వారా ఏదో చేయాలని, ఆ జీవితంలో నిజంగా వారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు అందజేస్తాడని తెలియజేస్తూ, బాలకృష్ణ చెప్పినట్టుగా ఒక 50 మంది ట్రస్ట్ ఫామ్ చేసి కాకినాడకి విద్యారంగం, వైద్య రంగం, పౌర సేవ ఈ 3 ప్రధానంగా పెట్టుకుని కార్యక్రమాలు చేద్దామని, కాకినాడ ప్రజలకు ఏదైనా కొంచెం ఏదో వృతాభక్తిగా మా సాయం మేము చేద్దాం, ఇక్కడ చదువుకున్నామనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. కార్యక్రమం బాగా జరుగుతుంది. గత 10 ఏళ్ళుగా ప్రతి ఏడాది కూడా మేము దగ్గర 15-20 లక్షల దాకా స్కాలర్షిప్లు ఇస్తున్నాము. దాన్ని ఇంకా వచ్చే సంవత్సరాలు ఇంకా ఎక్కువ పెంచడానికి ప్రయత్నిస్తాము. ముఖ్యంగా పౌర సేవల్లో ఎక్కువగా సేవ చేయాలని మాకు కాకినాడ ప్రజలకందరికీ కూడా ఎక్కువగా మేము రెడ్ కాన్వెంట్లో చదువుకున్నందుకు మాకు కాకినాడ గుర్తుగా, కాకినాడ ప్రజలందరికీ కూడా ఆ స్కూల్ గుర్తుగా కూడా మేము ఏదైనా హితోధికంగా సేవలు అందించాలని, దానికి ముఖ్యంగా కారణం మేము చేస్తున్నామంటే మాదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఇక్కడ కాకినాడలో మాకు దగ్గరగా ఒక 30 మంది మా గ్రూప్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా వెనకాల బ్యాక్ బోన్స్ వాళ్ళు ఉండి ఇక్కడ నిలబడి చేస్తున్నారు కాబట్టి మేము ఏదైనా చేయగలుగుతాం. మా కాకినాడ నుంచి బయట ఉన్న వాళ్ళందరి తరఫున కూడా వీ గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు ఆల్ ది కాకినాడ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్.